గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. లాస్ట్ క్లాస్లో ఏం చెప్పుకున్నామా, ప్రాపర్టీస్ ఆఫ్ ఎయిర్. ఇంకా ప్రాక్టీస్ జోన్ 2 ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ ప్రాపర్టీస్ ఆఫ్ ఎయిర్లో ఫోర్త్ పాయింట్, ఫిఫ్త్ పాయింట్ చెప్పుకున్నాం. ఎయిర్ ఎగ్జర్ట్స్ ఫోర్స్, ఎయిర్ ఎగ్జర్ట్స్ ప్రెషర్. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ యూజెస్ ఆఫ్ ఎయిర్. పేజ్ నెంబర్ 81 and 82. 81, 82 తీయండి కంటెంట్ బుక్. Uses of air. There are several uses of air. మనకి చాలా యూజెస్ ఉన్నాయంట ఎయిర్ వల్ల. లెట్స్ స్టడీ అబౌట్ దెమ్. వాటి గురించి ఏంటో చదువుదాం. ఎయిర్ ఈజ్ యూజ్డ్ ఫర్ బ్రీతింగ్. ఫస్ట్ ఏంటి? ఎయిర్ ఈజ్ యూజ్డ్ ఫర్ బ్రీతింగ్. ఎయిర్ దేనికి ఉపయోగిస్తాం అంటే మనం గాలి పీల్చడానికి ఉపయోగిస్తాం. చూడండి, ఆల్ లివింగ్ థింగ్స్ నీడ్ ఎయిర్ టు బ్రీత్. అన్ని లివింగ్ థింగ్స్కి గాలి కావాలి. బ్రీతింగ్ ఇన్ ఈజ్ కాల్డ్ ఇన్హలేషన్ అండ్ బ్రీతింగ్ అవుట్ ఈజ్ కాల్డ్ ఎక్సలేషన్. ఎయిర్ ఈజ్ యూజ్డ్ ఫర్ బ్రీతింగ్. ఈ బ్రీతింగ్ ఎవరికి కావాలి? లివింగ్ థింగ్స్. లివింగ్ థింగ్స్ అంటే ఏంటమ్మా చెప్పండి? లివింగ్ థింగ్స్ అంటే లివింగ్ థింగ్స్ యానిమల్స్, బర్డ్స్, హ్యూమన్స్ అండ్ ప్లాంట్స్. ఓకే, దీస్ ఆర్ లివింగ్ థింగ్స్. లివింగ్ థింగ్స్ అని ఎలా చెప్పగలం మనం? అవి గ్రో అవుతాయి, గాలి పీలుస్తాయి, ఫుడ్ తీసుకుంటాయి, ఇంకా పెరుగుతాయి అన్నమాట. దట్ ఈస్ కాల్డ్ లివింగ్ థింగ్స్. ఈ లివింగ్ థింగ్స్ ఏం చేస్తాయంటే గాలిని బ్రీతింగ్ ఇన్, బ్రీతింగ్ ఇన్ అంటే గాలి లోపలికి తీసుకోవడాన్ని ఏమన్నారు? ఇన్హలేషన్. ఇన్హలేషన్. బ్రీతింగ్ అవుట్ గాలిని బయటికి వదలడాన్ని ఎక్స్హలేషన్. ఆల్రెడీ మనం చదివాం కదా ఫస్ట్లో, రెస్పిరేటరీ సిస్టంలో వచ్చింది. ఇన్హలేషన్, ఎక్స్హలేషన్. ఎక్స్హలేషన్ అంటే గాలిని లోపలి తీసుకోవడాన్ని ఇన్హలేషన్ అంటారు, బయటికి వదిలేయడాన్ని ఎక్స్హలేషన్ అంటారు. ఓకే, when we breathe we inhale fresh air which contain more oxygen. మనం ఇన్హలేషన్ అంటే బ్రీత్ చేసినప్పుడు మనకి ఏం తీసుకుంటున్నాం? ఆక్సిజన్. ఆక్సిజన్ తీసుకుంటున్నాం. దిస్ ఫ్రెష్ ఎయిర్ ఎక్స్చేంజ్డ్ బై ఇంప్యూరింగ్ ఎయిర్ ఇన్ అవర్ లంగ్స్. మన లంగ్స్ ఏం చేస్తుంది? దాన్ని ఇంప్యూర్ చేస్తుంది. ద ఇంప్యూర్ ఎయిర్ విచ్ కంటైన్ మోర్ కార్బన్ డైఆక్సైడ్ అంటే ఆక్సిజన్ తీసుకొని దాంట్లో ఇంప్యూరిటీస్ ఏమున్నాయో వాటిని ఎక్స్చేంజ్ చేస్తాయి, బయటికి పంపించేస్తాయి అన్నమాట. ఆ బయటికి పంపించే దాంట్లో ఎక్కువ ఏముంటుంది? కార్బన్ డైఆక్సైడ్. ఈజ్ దెన్ ఎక్స్హేల్డ్. ఆ కార్బన్ డైఆక్సైడ్ని బయటికి వదిలేస్తాం. ఇన్హలేషన్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ అండ్ ఎక్సలేషన్ టుగెదర్ ఈజ్ కాల్డ్ రెస్పిరేషన్. మనం బ్రీతింగ్ అవుట్ చేసేది ఏంటిది? కార్బన్ డైఆక్సైడ్. కార్బన్ డైఆక్సైడ్ అంటే ఈ ఇన్హలేషన్ అంటే ఈ బ్రీతింగ్లో మనం ఆక్సిజన్ని తీసుకుంటున్నాం, ఇంప్యూరిటీస్ ఏవైతే ఉన్నాయో కార్బన్ డైఆక్సైడ్ని బయటకు వదిలేస్తున్నాం. ఈ ప్రాసెస్ అంటే ఇన్హలేషన్ ఎక్స్హలేషన్ జరగడాన్ని ఏమన్నారు? రెస్పిరేషన్. 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 ఈ రెస్పిరేషన్లోని మెయిన్ ఆర్గాన్ ఏంటమ్మా? లంగ్స్. ఏంటి మెయిన్ ఆర్గాన్? లంగ్స్. లంగ్స్ లేదే రెస్పిరేషన్ జరుగుతుందా? జరగదు. మనం తీసుకున్న గాలి అలాగే బయటకు వదిలే గాలి లంగ్స్ ఉంటేనే వర్క్ చేస్తాయి, అప్పుడు రెస్పిరేషన్ అనేది జరుగుతుంది. ఈ రెస్పిరేషన్ జరగకపోతే మనం బతకం. ఎక్స్పీరియా చూడండి. వి బ్లో ఎయిర్ ఫ్రమ్ అవర్ మౌత్ ఫ్రమ్ మెనీ డిఫరెంట్ పర్పసెస్. సమ్ ఆఫ్ దీస్ ఆర్ లిస్టెడ్ బ్లో. చూడండి, ఫస్ట్ ఫర్ విజిలింగ్, ఫర్ క్లీనింగ్ ద spectacles, for playing musical instrument such as flute, and to get relief from any pain or swelling. ఇప్పుడు సపోజ్ విజిల్ ఉంది,
విజిల్ని మనం దేంతో యూజ్ చేస్తున్నాం అంటే ఎయిర్తోనే కదా. అలాగే క్లీనింగ్ ద స్పెటికల్స్, కళ్ళజోడిని ఇలా అని ఇలా చూసి ఇలా పెట్టుకుంటాం కళ్ళజోడిని. తర్వాత ఇంకా ఫ్లూట్ని వాయిస్తాం, మురళిని వాయిస్తాం. వాయించినప్పుడు అది కూడా మనం గాలిని యూజ్ చేసుకొని ఇన్స్ట్రుమెంట్స్ని యూజ్ చేస్తున్నాం. తర్వాత టు కూల్ అండ్ హాట్ థింగ్స్, మనం వేడిగా ఉన్న థింగ్స్ కానీ కూల్గా ఉన్న థింగ్స్ కానీ, మనం ఇప్పుడు వేడిగా వస్తువులు ఏదైనా ఉందనుకోండి, వేడిగా ఏదైనా తీసుకున్నాం అనుకోండి ఫుడ్ అని ఊదుకొని మనం తింటాం. ఫర్ ఎగ్జాంపుల్ వీ బ్లో ఎయిర్ టు కూల్ ద హాట్ మిల్క్, వేడిగా ఉన్న పాలను మనం ఊదుతూ తాగుతుంటాం. అలాగే టీ కాఫీ ఏదైనా సరే మనం ఊదుకుంటూ తాగుతాం. దిస్ ఈస్ బికాస్ ద ఎయిర్ వీ బ్లో టు కూల్ ద హాట్ మిల్క్, ఆ వేడిగా ఉన్న పాలని చల్లగా చేస్తుంది. అండ్ దస్ ఇట్ విల్ కూల్ డౌన్ ఎనఫ్ ఫర్ అస్ టు బీ ఏబుల్ టు డ్రింక్ ఇట్. అప్పుడు ఆ ఊదుకొని తాగడం వల్ల అవి చల్లారితే కొంచెం అవి తాగడానికి ఈజీగా ఉంటాయి. ఫర్ వార్మ్త్, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ వింటర్ వి బ్లో ఎయిర్ ఆన్ యువర్ హ్యాండ్ బికాస్ ద ఎయిర్ దట్ కమ్స్ అవుట్ ఫ్రమ్ అవర్ లంగ్స్ ఇన్ ద వార్మర్ దాన్ కోల్డ్ ఎయిర్ అవుట్ సైడ్. మనం ఇప్పుడు మంచుగా ఉన్నప్పుడు ఏం చేస్తాం, ఊదుతాం, గాలిని అని ఊదుతాం. ఊదినప్పుడు ఏమవుతుంది, లోపల నుంచి చల్లని గాలి బయటికి వస్తుంది. ఓకే, వార్మర్ దాన్ కోల్డ్ ఎయిర్ అవుట్ సైడ్, వామ్గా ఉండి కోల్డ్ ఎయిర్ అనేది బయటికి వచ్చేస్తుంది. తర్వాత టు కీప్ ఏ ఫైర్ గోయింగ్, ఇప్పుడు ఏదైనా మంట వస్తుంది అనుకోండి, when we blow air gently the base of fire with a pipe, more oxygen come in the contact with the fuel and helps it to burn. ఇప్పుడు మనకి ఒక క్యాండిల్ తీసుకున్నాం, క్యాండిల్ తీసుకొని వెలిగించాం, క్యాండిల్ వెలుగుతుంది. ఆ క్యాండిల్ మనం అని ఊది ఆర్పేయగలం. దానికి కూడా మనం ఎయిర్ని యూజ్ చేస్తున్నాం. సపోజ్ ఒక గ్లాస్ని దాని మీద బాటిల్ ఇచ్చామనుకోండి, అది కొంతసేపు వెలిగి తర్వాత ఆగిపోతుంది. ఎందుకని, లోపల ఎయిర్ అనేది ఉండదు. సపోజ్ ఏదైనా ఫైర్ వచ్చిందనుకోండి, అంటే ఎక్కడైనా మంటలు వచ్చినాయి అనుకోండి, వీ బ్లో ఎయిర్ జెంటిల్ ఇన్ ద బేస్ ఆఫ్ ఫైర్ విత్ పైప్ ద్వారా గాలిని కానీ లేకపోతే వాటర్ని కానీ చేస్తాం. అలాగే ఇంకొకటి, మన ఇంట్లో అగ్గిపుల్ల వెలిగిస్తాం. అగ్గిపుల్ల వెలిగించినప్పుడు దాన్ని ఆర్పాలంటే అని ఊపుతాం, లేకపోతే ఇలా ఆర్పుతాం. అంటే ఎయిర్ని యూజ్ చేసుకొని ఆపుతున్నాం కదా, అలా కూడా యూజ్ అవుతుంది అనమాట. అంటే మనం ఎయిర్ ఈజ్ యూజ్డ్ ఫర్ బ్రీతింగే కాకుండా ఇంకా చాలా వాటికి కూడా మనం యూజ్ చేస్తాం. తర్వాత సెకండ్ పాయింట్, ఎయిర్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఫోటోసింథసిస్. Air is used for photosynthesis. ఇంకా ఫోటోసింథసిస్లో కూడా ఎయిర్ ఉపయోగపడుతుందంట. ఫోటోసింథసిస్ కూడా మనం చదివాం. ఏంటి ఫోటోసింథసిస్ ఎక్కడ జరుగుతుంది, ప్లాంట్స్లో జరుగుతుంది ఫోటోసింథసిస్. దేన్ని బేస్ చేసుకొని, సన్, సోలార్ ఎనర్జీలో మనకి ఫోటోసింథసిస్ వచ్చింది కదా, అవి ప్లాంట్ బేస్ చేసుకొని చూస్తాం. ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్ ప్లాంట్ టేక్ ఇన్ కార్బన్ డైఆక్సైడ్ ఫ్రమ్ ద ఎయిర్ టు ప్రిపేర్ దైర్ ఫుడ్ అండ్ రిలీజ్ ఆక్సిజన్ ఇన్ టు ద అట్మాస్ఫియర్. ఈ ఫోటోసింథసిస్ ప్రాసెస్లో ప్లాంట్స్ ఏం చేస్తాయంట, కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటాయి. ప్లాంట్స్ కార్బన్ డైఆక్సైడ్ని ప్లాంట్స్ కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఏది రిలీజ్ చేస్తాయంటే బయటికి, ఆక్సిజన్. ఆ ఆక్సిజన్ మనం ఏం చేస్తున్నాం, మనం బ్రీత్ చేస్తాం. మనం వదిలేసిన కార్బన్ డైఆక్సైడ్ని ప్లాంట్స్ తీసుకున్నాయి. ప్లాంట్స్ తీసుకొని ఏం చేస్తున్నాయి, ప్రిపేర్ ఫుడ్. అవి ఫుడ్ని ప్రిపేర్ చేసుకుంటాయి అన్నమాట. ప్రిపేర్ ఫుడ్. ఆక్సిజన్ ఎక్కడ రిలీజ్ చేస్తున్నాయి, అట్మాస్ఫియర్. అట్మాస్ఫియర్ అంటే ఏం చెప్పాను,
అట్మాస్ఫియర్ అంటే ఈ వాతావరణంలోనికి ఆక్సిజన్ని పంపిస్తాయి అన్నమాట. అందుకనే చెట్లు ఎక్కువ నాటడం వల్ల మనం వదిలే కార్బన్ డైఆక్సైడ్ ప్లాంట్స్ తీసుకొని ప్లాంట్స్ ఆక్సిజన్ని రిలీజ్ చేస్తాయి. ఇంకా ఫుడ్ను కూడా ప్రిపేర్ చేసుకుని ఈ ఆక్సిజన్ ఎక్కడికి రిలీజ్ చేస్తాయి అన్నమాట, అట్మాస్ఫియర్ అంటే ఈ వాతావరణంలోనికి రిలీజ్ చేస్తాయి. తర్వాత ఎయిర్ ఈజ్ నీడెడ్ ఫర్ బర్నింగ్, ఇప్పుడే చెప్పాను నేను. థర్డ్ పాయింట్ ఏంటి, ఎయిర్ ఈజ్ నీడెడ్ ఫర్ బర్నింగ్. ఎయిర్ ఈజ్ నీడెడ్ ఫర్ బర్నింగ్ అంటే మండడానికి ఎయిర్ అనేది కావాలి. క్యాండిల్ చెప్పాను కదా, ఇప్పుడు క్యాండిల్ తీసుకున్నాం, వెలిగించాం. తర్వాత ఒక గ్లాస్ జార్ తీసుకున్నాం, దీంట్లో క్యాండిల్ ఉంచాం, క్యాండిల్ నుంచి వెలిగించాం. కొంతసేపటికి అది ఏం జరుగుతుందో చూద్దాం. ఎయిర్ ఈస్ నీడెడ్ ఫర్ బర్నింగ్. ఫైర్ కెనాట్ బర్న్ ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ ఎయిర్. ఎయిర్ లేకుండా ఫైర్ అనేది మండదు. ఆక్సిజన్స్ ప్రెజెన్స్ ఇన్ ద ఎయిర్ సపోర్టింగ్ బర్నింగ్. ఈ వాతావరణంలో ఆక్సిజన్ ఉంది కదా, ఆ ఆక్సిజన్ని తీసుకొని అవి బర్న్ అవుతాయి, వెలుగుతాయి అనమాట. హ్యావ్ యూ ఎవర్ అబ్జర్వ్డ్ దట్ ఏ బర్నింగ్ క్యాండిల్ గోస్ ఆఫ్ వెన్ యూ కవర్ ఇట్ విత్ అన్ ఇన్వర్ట్ గ్లాస్ ఆర్ ఏ జార్. ఒక క్యాండిల్ తీసుకొని దాన్ని వెలిగించి దానిపైన ఒక జార్ని మూతేయమన్నాడు. వెన్ యూ కవర్ ద క్యాండిల్, ఆ క్యాండిల్ కవర్ చేసిన ద సప్లై ఆఫ్ ఎయిర్ అండ్ హెన్స్ ఆక్సిజన్ ఈజ్ కట్ ఆఫ్ అండ్ ద క్యాండిల్ స్టాప్ బర్నింగ్. కొంతసేపటికి ఆ గ్లాస్ బార్లు ఇచ్చిన కొంతసేపటికి క్యాండిల్ అనేది ఆరిపోతుంది. ఎందుకని, ఆ గ్లాస్లో ఉన్న ఎయిర్ అంతా అయిపోయింది, ఆక్సిజన్ అయిపోవడం వల్ల ఏమైంది, ఆ క్యాండిల్ ఆరిపోయింది. అదే బయట ఉన్న క్యాండిల్ అలాగే వెలుగుతూ ఉంది. ఎందుకని, ఈ బయట అట్మాస్ఫియర్లో ఏముంది, ఆక్సిజన్ ఉంది కాబట్టి అది వెలుగుతూనే ఉంది. అంటే ఆక్సిజన్ బర్నింగ్ అవ్వాలి అని అంటే మనకి ఆక్సిజన్ కావాలి. ఆక్సిజన్ అనేది కూడా ఏంటిది, ఎయిర్ ఈస్ నీడెడ్ ఫర్ బర్నింగ్. తర్వాత నెక్స్ట్ ఎయిర్ ఈస్ యూజ్డ్ టు ప్రొడ్యూస్ ఎనర్జీ. ఎయిర్ ఏం చేస్తుందంట, వేరే ఎనర్జీస్ కూడా ప్రొడ్యూస్ చేస్తుంది. అది ఎలా చెప్పగలో, మనం విండ్ మిల్ తీసుకున్నాం, మనం విండ్ మిల్ తీసుకున్నప్పుడు ఆ ఎయిర్తోనే మూవ్ అవుతుంది అది. చూడండి, విండ్ మిల్స్ ఆర్ యూజ్ ఎయిర్ టు ప్రొడ్యూస్ ఎనర్జీ. విండ్ మిల్స్ ఎలా మూవ్ అవుతాయి, ఎయిర్ని తీసుకొని మూవ్ అవుతాయి. ద ఎనర్జీ ఈజ్ యూజ్డ్ టు మేక్ డిఫరెంట్ థింగ్స్ వర్క్. ఆ ఎనర్జీస్ని తీసుకొని, అంటే విండ్ మిల్ ప్రొడ్యూస్ చేసిన ఎనర్జీ ఏదైతే ఉందో ఆ ఎనర్జీ తీసుకొని చాలా థింగ్స్ వర్క్ చేస్తాయట. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ విండ్ మిల్స్ ఆర్ యూజ్డ్ టు పంపింగ్ వాటర్. ఏమేం చేస్తాయంట, పంపింగ్ వాటర్, వాటర్ని పంప్ చేస్తాయంట విండ్ మిల్స్. ఇంకా ఏం చేస్తాయి, గ్రైండింగ్ గ్రెయిన్స్, అంటే ధాన్యాల్ని రుబ్బుతాయి, గ్రైండింగ్ గ్రెయిన్స్. ఇంకా ఏం చేస్తాయి, టు జనరేట్ ఎలక్ట్రిసిటీ, ఈ విండ్ మిల్స్ విండ్ ద్వారా మూవ్ అవుతాయి. ఈ మూవ్ అయిన విండ్ మిల్స్ వేరే ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తాయి. అవి ఏంటంట, పంపింగ్ వాటర్ని పంప్ చేస్తాయంట. గ్రైండింగ్ గ్రెయిన్స్ని గ్రైండ్ చేస్తాయి, రుబ్బుతాయి. జనరేటింగ్ ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తాయి. ఈ ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయడం వల్ల చాలా థింగ్స్ వర్క్ చేస్తాయి. ఎలక్ట్రిసిటీ అంటే కరెంటే కదా, కరెంటుతో మనకి చాలా థింగ్స్ వర్క్ చేస్తాయి కదా. కరెంట్ లేకపోతే ఆ థింగ్స్ అన్నీ వర్క్ చేయవు. దీస్ ఆర్ ద యూజెస్ ఆఫ్ ఎయిర్. ఇంకా ఉన్నాయి, అవి నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఇంకా ఉన్నాయి యూజెస్, అవి నెక్స్ట్ క్లాస్లో చెప్తానమ్మా.
ఇప్పుడు వర్క్ బుక్లో పేజ్ నెంబర్ 46 చదువుదాం. ఆల్రెడీ నిన్న 45 చదివాం కదా, ఈరోజు 46. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యూజెస్ ఆఫ్ ఎయిర్లో ఫస్ట్ ఏంటి? ఎయిర్ ఈజ్ యూజ్డ్ ఫర్ బర్నింగ్, అదే బ్రీతింగ్. లివింగ్ థింగ్స్ బ్రీత్ చేస్తాయి. అసలు బ్రీతింగ్ ఇన్ అంటే ఇన్హలేషన్, బ్రీతింగ్ అవుట్ అంటే ఎక్స్హలేషన్. బ్రీతింగ్ ఇన్ అంటే ఏం తీసుకుంటున్నాం? ఆక్సిజన్ తీసుకున్నాం. బ్రీత్ అవుట్ అంటే కార్బన్ డైఆక్సైడ్. ఈ బ్రీతింగ్లో ఇన్హలేషన్ ఎక్స్హలేషన్ రెండు జరుగుతాయి. అంటే ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ రెండు ఒకటి లోపలికి వెళ్తుంది, ఒకటి బయటకు వస్తుంది. దాన్ని రెస్పిరేషన్ అంటారు. ఇన్హలేషన్ ఎక్స్హలేషన్ జరిగే ప్రాసెస్ని రెస్పిరేషన్ అంటారు. రెస్పిరేషన్లో మెయిన్ పార్ట్ ఏంటి? లంగ్స్. తర్వాత సెకండ్ టాపిక్, ఎయిర్ ఈస్ యూజ్డ్ ఫర్ ఫోటోసింథసిస్. మనకి ఆల్రెడీ ముందు లెసన్లో వచ్చింది ఫోటోసింథసిస్, సోలార్ ఎనర్జీలో వచ్చింది. ఈ ఫోటోసింథసిస్ ఎక్కడ జరుగుతాయి అన్నమాట? ప్లాంట్స్. దేన్ని యూజ్ చేసుకొని? సన్ని యూజ్ చేసుకొని చేస్తాయి అన్నమాట. ఈ ప్లాంట్స్ ఏం తీస్తాయి? కార్బన్ డైఆక్సైడ్. ఏమి రిలీజ్ చేస్తాయి? ఆక్సిజన్. ఈ ఆక్సిజన్ రిలీజ్ చేసే టైంలో కార్బన్ డైఆక్సైడ్ తీసుకున్నప్పుడు అది ప్లాంట్స్ ఫుడ్ కూడా ప్రిపేర్ చేసుకుంటాయి అన్నమాట. ఈ ఆక్సిజన్ ఎక్కడికి రిలీజ్ చేస్తుంది? ఈ వాతావరణం అంటే అట్మాస్ఫియర్లోకి రిలీజ్ చేస్తాయి. తర్వాత థర్డ్ పాయింట్, ఎయిర్ ఈస్ నీడెడ్ ఫర్ బర్నింగ్. ఎయిర్ బర్న్ అవడానికి అంటే మండాలి అని అంటే ఎయిర్ ఉండాలి. దానికి క్యాండిల్ ఎక్స్పెరిమెంట్. మీరు 2 క్యాండిల్స్ తీసుకోండి. ఒక క్యాండిల్ని బయట ఉంచండి, ఇంకో క్యాండిల్ని ఒక గ్లాస్ మూతేసి ఉంచండి. ఏది వెలుగుతుందో చూడండి. దాన్ని బట్టి ఎయిర్కి ఆక్సిజన్ అనేది అవసరం. అదే మండాలంటే ఆక్సిజన్ అవసరం. తర్వాత నెక్స్ట్ పాయింట్, ఎయిర్ ఈజ్ యూజ్డ్ ఫర్ ప్రొడ్యూస్ ఎనర్జీ. ఇప్పుడు సపోజ్ మనం విండ్ మిల్ తీసుకున్నాం. విండ్ మిల్ తీసుకున్నప్పుడు అది ఏం చేస్తుంది? గాలి అంటే విండ్ ఎనర్జీ ఎలా కన్వర్ట్ అవుతుంది? ఎలక్ట్రిక్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. ఆ ఎలక్ట్రిక్ ఎనర్జీగా కన్వర్ట్ అయినప్పుడు ఆ ఎలక్ట్రిక్ ఎనర్జీని యూజ్ చేసుకొని చాలా థింగ్స్ వర్క్ అవుతాయి. అలాగే ఇంకేం చేస్తుంది విండ్ మిల్లు? పంపింగ్ వాటర్ని పంప్ చేస్తుంది. గ్రైండింగ్ గ్రెయిన్స్ని రుబ్బుతుంది. జనరేటింగ్ ఎలక్ట్రిసిటీ, కరెంట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే, వర్క్ బుక్ పేజ్ నెంబర్ 46 ఓపెన్ చేయండి అమ్మా. థర్డ్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్ అనమాట చదవాల్సింది. మ్యాచింగ్. హీట్ ఎనర్జీ, ఎనర్జీ ఆఫ్ బాయిలింగ్ వాటర్. పొటెన్షియల్ ఎనర్జీ, ఎనర్జీ కంటైన్డ్ ఇన్ ద వాటర్ స్టోర్డ్ ఇన్ వాటర్ ట్యాంక్. ఎలక్ట్రికల్ ఎనర్జీ, energy that helps to change the battery of the mobile phones. Wind energy, energy that helps in flying kites. Kinetic energy, energy of a moving bus. Tarvata fourth question, explain the difference between mechanical force and muscular force and give one example of each. Mechanical force, the force applied by the machines and tools to do any work is known as mechanical work. Muscular force, the force applied by the muscles of human beings or animals to carry out various activities is called muscular force. Example, force applied during swimming. స్విమ్మింగ్ చేసినప్పుడు మనం ఎక్కువ ఫోర్స్ని యూజ్ చేస్తాం. ఇవి 3-4 క్వశ్చన్స్ చదవాలమ్మా. నెక్స్ట్ క్లాస్లో నేను ఇంకా కొన్ని యూజెస్ ఉన్నాయి, ఆ యూజెస్ గురించి చెప్తాను. ఓకే, ఏవే ఉన్నాయి ఈరోజు చెప్పినవి ఏంటి? ఎయిర్ ఈజ్ యూజ్డ్ ఫర్ బర్నింగ్, ఎయిర్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఫోటోసింథసిస్, ఎయిర్ ఈజ్ నీడెడ్ ఫర్ బర్నింగ్, ఎయిర్ ఈజ్ యూజ్డ్ టు ప్రొడ్యూస్ ఎనర్జీ. నెక్స్ట్ ఇంకా ఏమున్నాయి? ఎయిర్ ఈజ్ యూజ్డ్ టు ఇన్ఫ్లేట్ ఆబ్జెక్ట్, ఎయిర్ ఈజ్ యూజ్డ్ ఫర్ ట్రాన్స్పోర్ట్, ఎయిర్ ఈజ్ యూజ్డ్ ఇన్ కమ్యూనికేషన్స్, ఎయిర్ ఈజ్ యూజ్డ్ ఇన్ అడ్వెంచర్ స్పాట్స్. ఇలా ఇంకా 4 యూజెస్ ఉన్నాయి. అవి నెక్స్ట్ క్లాస్లో ఆ 4 యూజెస్ డూ అండ్ డాక్యుమెంట్ 7, అలాగే ప్రాక్టీస్ జోన్ 3 చెప్తాను. ఓకేనమ్మా, మీరేమేం చదవాలంటే వర్క్ బుక్లో పేజ్ నెంబర్ 46లో 3-4 క్వశ్చన్స్ చదవాలి. మ్యాచింగ్ ఒకటి, అలాగే ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్స్ బిట్వీన్ మెకానికల్ అండ్ మస్కులర్ ఫోర్స్. దీంట్లో కూడా మనకి ఎనర్జీస్ వచ్చినాయి. హీట్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ, ఎలక్ట్రికల్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ. విండ్ ఎనర్జీ వచ్చినప్పుడు ఏమైంది? ఎనర్జీ దట్ హెల్ప్స్ టు ఫ్లయింగ్ కైట్స్ అవి వచ్చినాయి.
తర్వాత కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ, ఎలక్ట్రికల్ ఎనర్జీ, ఇవన్నీ చదవాలమ్మా. ఓకే, బాయ్.